వ్యవసాయం అంటే నష్టమే అన్న భావనను పూర్తిగా మార్చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామ రైతులు. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలోనే పంట చేతికొచ్చి ఆకుకూరల సాగుతో భారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. పుదీనా, కొత్తిమీర, చుక్కకూర, తోటకూర లాంటి ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతిరోజు మార్కెట్కు సరఫరా చేస్తున్నారు. తెల్లవారుజామునే మొదలయ్యే వారి శ్రమ రోజుకు వేల రూపాయల ఆదాయంగా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగి జీతానికంటే ఎక్కువ సంపాదిస్తూ వ్యవసాయంలో కొత్త దారిని చూపిస్తున్నారు ఈ రైతులు. ఉదయం కాంతి రాకముందే గుమ్మడవెల్లి గ్రామ రైతుల రోజు మొదలవుతుంది. ఇంటి పనులు ముగించుకుని పొలాల్లోకి అడుగు పెడతారు. పచ్చని ఆకుకూరల మధ్యలో రోజంతా కష్టపడి ఆదాయాన్ని పండించుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, 5 ఎకరాల భూమిలో పుదీనా, కొత్తిమీర, సుక్కకూర, తోటకూరలను వరుసగా మడులుగా సాగు చేస్తున్నారు ఈ రైతులు. ఒకేసారి కాకుండా విడతల వారీగా విత్తనాలు వేయడం ద్వారా ప్రతిరోజు కోతకు వచ్చేలా పంటను ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా ఆదాయం ఆగకుండా కొనసాగుతోంది. పుదీనా, పాలకూర, తోటకూర, సుక్కకూర, ఇట్లనే ఇక మెంతం కూర నెలలనే వస్తుంది. ఒక నెల వరకే వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఈడంగా కోసుకుంటూ పోతే ఆడంగా వస్తుంది నెలకే. ఇది 5 ఏండ్లు ఉంటాయి. 5 ఏండ్ల సంత ఉంది. ఏ కడమే ఉండయి. పాలకూర ఉంటుంది. పాలకూర జరిసి ఆన్ రోజులు ఉంటుంది. సుక్కకూర కూడా సాన్ రోజులు ఉంటుంది. 5-6 నెలలు ఉంటుంది. ఏండ్లు ఏముంటుంది కానీ 5-6 నెలలు ఉంటుంది. ఉరిలేక ఇట్లా నాటుతాం. ఇడోటి నాటితే ఇట్లా వరుసకపోతుంది. అంతే. అదంటే ఇప్పుడు అగ్గు ఇంటిగా మూటకు వేయి వస్తాయి. అట్లా 4-5 మూటలు పోతాయి. సీజన్ ఉంటే 5-6 వేలు 7-8 వేలు తెస్తారు. ఇప్పుడు అట్లనే 2 వేలు ఇక మా కూలి. ఇట్లనే ఇక ఏడుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఊరు పల్లె తిరగం. పొలంలో కోసిన ఆకుకూరలను జాగ్రత్తగా కట్టలు కడతారు. సాయంత్రానికి వాటిని శుభ్రపరిచి మార్కెట్కు సిద్ధం చేస్తారు. ప్రతి కట్టలో రైతు శ్రమ, ఆశ, ఆదాయం దాగి ఉంటుంది. రాత్రి చివర్లోనే మార్కెట్ ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎల్బీనగర్లోని ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్కు ఆకుకూరలను తీసుకెళతారు. అక్కడ హోల్సేల్ వ్యాపారులకు అమ్మి ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఇంటికి చేరుకుంటారు. 4-5 ఎకరాల దాకా దుంతాము. ఇక అంటే ఒకటే కాదు, పాలకూర ఉంటుంది, ఇంత కొత్తిమీర, ఇంత చుక్కకూర, ఇక అదొకటి తోటకూర, గంగలవాయిలి, ఇంత టమాటా, వంకాయ అవి కూడా వేస్తాము. కానీ ఇప్పుడు జర లేలే. ఇంకా ఇప్పుడు ఇక వర్షాకాలం వస్తే వేస్తాము. సార్లు కొట్టి మధ్యలోకి వెళ్ళి మిషన్ కొడతాం. మళ్ళీ కలుపు మిషన్ చిన్నది. ఇక పైపులు 2 డ్రిప్ వేస్తా. ఈ డ్రిప్ వేసుకోవచ్చు, ఆ డ్రిప్ వేసుకోవచ్చు. కానీ నేను ఇదే వేస్తాను, 2 డ్రిప్పే. ఇక జర సార్లు వెడల్పి పెడతా. మంచిగా టమాటా ఇలా మధ్యలో మిషన్ పోతాడు. మధ్య వేసి సార్ల పంటి కలుస్తారు లేబరు. అట్లా ఇప్పుడు పాలకూర 40 రోజులకు వస్తుంది. మన కోత 5 తులాల కింద కలుపు వీకి మనకు 4-5 కోతలు వస్తుంది మంచిగా. ఇక చుక్కకూర కూడా 40 రోజులే. తోటకూర ఒకటి 20-25 రోజులు, 30 రోజులు. ఇక తట్మే అన్ని 40 రోజులు మనకు మినిమం. కొత్తిమీర కానీ ఇక ప్రతి ఒక్కటి పెట్టుబడి అంటే ఇక పువ్వు తెచ్చినాం. పువ్వు ఎంత 3 కిలోలు పువ్వు తెచ్చినా ఇక మందు అది ఇది కలిసి ఒక 10,000 పెట్టుకో, 10 కోతలు వస్తుంది. ఓ 3 కోతలు మనకు పెట్టుబడి పోయినా కానీ ఓ 3-4 కోతలే మనకు మిగులుతాయి. నేను రాబట్టి కనీసం దగ్గర 16 ఏళ్ళు అవుతుంది. ఏమన్నా 16 ఏళ్ళు అవుతుంది రాబట్టి. డైలీ వస్తాయి. ఇక పండుగలప్పుడు ఇంటికాడ ఉంటాయి, ఉత్తప్పుడు వస్తాయి. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు పద్ధతులు మార్చుకుంటే వ్యవసాయం కూడా లాభదాయకమైన వృత్తిగా మారుతుందని నిరూపిస్తున్నారు గుమ్మడవెల్లి రైతులు. కష్టానికి కాస్త తెలివి జత చేస్తే పచ్చని ఆకుకూరలు కూడా బంగారు భవిష్యత్తును అందిస్తాయని చెబుతున్నారు.